సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి మేజర్ గా 2 అప్డేట్స్ అయితే బయటికి వచ్చాయి. రియలీ ఈ అప్డేట్స్ మాత్రం వెరీ ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఈవెన్ బెంగళూరు బుల్స్ టీం వాళ్ళకైతే ఒక సాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక అప్డేట్స్ లో. సో ఇంకా ఆ 2 అప్డేట్స్ ఏవో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో గైస్, ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే ఒక కొత్త కోచ్ అయితే అపాయింట్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇది మాత్రం వెరీ షాకింగ్ న్యూస్ అని ఎందుకంటున్నాను అంటే బెంగళూరు బుల్స్ టీం లాస్ట్ 11 ఇయర్స్ గా ఒకే ఒక కోచ్ ని అయితే ఎంటైర్ గా సీజన్ లో పెట్టుకుంటూ వస్తున్నారు. అతను ఇంకెవరో కారు రణ్ధీర్ సింగ్ షెరావత్. సో ఏదైతే లాస్ట్ 11 ఇయర్స్ ఉండిందో ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు ఇతనే బెంగళూరు బుల్స్ టీం హెడ్ కోచ్ గా అయితే ఉండేవాడు. ఈవెన్ ఇతని హెడ్ కోచింగ్ లోనే బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు సీజన్ 6 లో అయితే ట్రోఫీని కూడా లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇతని హెడ్ కోచింగ్ లో లాస్ట్ ఫ్యూ సీజన్స్ కి అయితే బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు అటల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు. సో అందుకే ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు ఒక న్యూ కోచ్ ని అయితే పట్టుకొచ్చారు. అతని పేరు సి రమేష్. ఇతనైతే లాస్ట్ ఇయర్ పుణేరి పల్టన్స్ టీం కి అయితే హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఈవెన్ బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 6 లో ట్రోఫీ గెలిచినప్పుడు అయితే అసిస్టెంట్ కోచ్ గా కూడా ఉన్నాడు. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ టీం వాళ్ళు కప్పు గెలిచినప్పుడు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 10 లో అయితే పుణేరి పల్టన్స్ టీం వాళ్ళు కప్పు గెలిచింది ఇతని హెడ్ కోచింగ్ లోనే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇతనే మంచి కోచ్. ఈవెన్ బెంగళూరు బుల్స్ టీం వాళ్ళు అయితే ఒక గుడ్ మూవ్ చేశారు. బట్ నా వరకు అయితే రణ్ధీర్ సింగ్ షెరావత్ ని వదిలేయడం వీళ్ళు చేసిన ఒక బిగ్ మిస్టేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక షాకింగ్ న్యూస్. బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ కి అయితే ఇది కొంచెం నచ్చకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ హెడ్ కోచింగ్ చేంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. బెంగళూరు బుల్స్ న్యూ హెడ్ కోచ్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి మేజర్ గా మన తెలుగు రైడర్స్ టీం పై అయితే అప్డేట్ అయితే వచ్చింది. 99% కన్ఫర్మ్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ అప్డేట్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే మన తెలుగు రైడర్స్ టీం కి కెప్టెన్ గా వచ్చేసి విజయ్ మలిక్ ఉండబోతున్నాడు అని చెప్పేసి 99% ఈ అప్డేట్ అయితే ఫిక్స్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈవెన్ నాకు ఏ అప్డేట్ లేదైతే నేను వీడియోస్ చేయను. అప్డేట్ ఉంటేనే వీడియో చేస్తాను. ఈవెన్ ఒకవేళ ప్రో కబడ్డీ సీజన్ 12 లో తెలుగు రైడర్స్ టీం లో పవన్ కుమార్ షెరావత్ ఉంటే పరిస్థితి ఏంటన్నా పవన్ కెప్టెన్ గా ఉంటాడు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట అది. ఎందుకంటే ఒకవేళ కనుక ప్రో కబడ్డీ సీజన్ 12 లో కనుక తెలుగు రైడర్స్ టీం వాళ్ళు పవన్ ని బై చేస్తే ఖచ్చితంగా పవన్ కుమార్ షెరావత్ అయితే వైస్ కెప్టెన్ గా ఉంటాడని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మీరైతే మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 12 లో మటుకు తెలుగు రైడర్స్ టీం కి కెప్టెన్ గా విజయ్ మలికే ఉంటాడు. అండ్ దీనిపై అయితే చాలా రీజన్స్ కూడా వచ్చాయి. ఈవెన్ నేనైతే ఒక రీజన్ చెప్తా వినండి. ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీం కి పవన్ కుమార్ షెరావత్ టీం కెప్టెన్ గా ఉన్నప్పటికంటే విజయ్ మలిక్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడే మేనేజ్మెంట్ చాలా ధైర్యంగా మ్యాచెస్ కి అయితే వచ్చారంట. ఈవెన్ ఈ ధైర్యాన్ని అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 లో కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో గైస్, ఇంకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 పై వచ్చినటువంటి మేజర్ గా 2 అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.